హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ గురించి. అండ్ ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నైతే భారీ లాస్ తోటి అయితే మనం అయితే ఓడిపోయామైతే చూసాము. అండ్ వాళ్ళైతే చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నారు. అండ్ మనం నిన్న కాన్ఫిడెన్స్ అంతా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్న గెలిచుంటే ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళిపోయే వాళ్ళం. సో నేను లాస్ అయ్యాం కాబట్టి అప్కమింగ్ మ్యాచెస్లో చాలా క్రూషల్ అండ్ ఇంపాక్ట్ అండ్ కొంచెం అటు ఇటు స్టేబుల్గా లేదు. సో నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్ అయితే పక్కగా అయితే అన్నిటికన్నీ అయితే గెలవడం ఒక మంచిది అని చెప్పుకోవచ్చు. టాప్ ప్లేస్లో అయితే ఉంటాం, డైరెక్ట్ సెమీఫైనల్స్కి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ నిన్న మ్యాచ్లో మన మెయిన్ రైడర్ అయిన విజయ్ మాలిక్ని అయితే వాళ్ళైతే పక్కా ప్లాన్తో అయితే వచ్చారనమాట. సో ఆ ప్లాన్ అయితే వాళ్ళు క్లియర్గా ఎగ్జిక్యూట్ చేశారు. విజయ్ మాలిక్ అయితే ఇనిషియల్ మూమెంట్లో రైడింగ్ పాయింట్స్ అనేది పీక్స్ లెవెల్ ఉంటుంది అనమాట. సో అది కట్ చేసేసారు. సో అక్కడ ట్యాకిల్ అయితే చాలాసార్లు చేయడంతో అయితే విజయ్ మాలిక్ ఆఫ్ కలర్ అయిపోయాడు. అండ్ నిన్న మన సెకండ్ రైడర్ అయిన ఆశిష్ నర్వాల్ కూడా వాళ్ళని అయితే చాలాసార్లు ట్యాకిల్ చేయడం అయితే జరిగింది. సో ఆశిష్ నర్వాల్ కూడా ఫ్లాప్ అవ్వడం చేసాము. సో నిన్న ఇద్దరు మెయిన్ రైడర్స్ ఫ్లాప్ అవ్వడం అండ్ మన వాళ్ళు డిఫెన్స్ని కొంచెం టైట్గా మెయింటైన్ చేయలేకపోయారు వాళ్ళలాగా. అండ్ వాళ్ళకైతే ఈజీ బోనస్లు ఇచ్చేయడం. సో వాళ్ళ మీద అయితే ప్రెషర్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీకు ఫస్ట్ 20 minutesలోనే ఆ లీడ్ అనేది హ్యూజ్ అయిపోయింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే వాళ్ళైతే చాలా లైట్ అయితే తీసుకున్నారు గేమ్ని. అండ్ లాస్ట్ 10 minutes అప్పుడు వాళ్ళ బెంచ్ స్ట్రెంగ్త్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి బెంచ్ స్ట్రెంగ్త్ని అయితే దింపారు. అండ్ వాళ్ళు కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇట్స్ అ కంప్లీట్లీ మ్యాటర్. మొత్తం హర్యానా స్టీలర్స్ తీసుకెళ్ళింది. నేను ఫేవరెట్స్ కావచ్చు, ట్యాకిల్ పాయింట్స్ కావచ్చు, రేట్ పాయింట్స్ కావచ్చు, ఆల్అౌట్ పాయింట్స్ కావచ్చు. ఇంకా మన టీంని కాన్ఫిడెన్స్ కూడా అయితే లో చేయొచ్చు. బట్ నెక్స్ట్ మ్యాచ్లో వీ హ్యావ్ టు కమ్బ్యాక్ అని చెప్తాను. ఎందుకంటే జస్ట్ ఇది ఒక మ్యాచ్ మాత్రమే, ఇక్కడితో మర్చిపోవాలి. నెక్స్ట్ మ్యాచ్ నుంచి విజయ్ మాలిక్ తన ఫామ్నే తెచ్చుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మనం అయితే కలుద్దాం. సో అంతవరకు మా యూట్యూబ్ ఛానల్ ఒకసారి అయితే కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.